అమెరికా అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఇమిగ్రేషన్, అక్రమ వలసలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బీజింగ్, వాషింగ్టన్ కలిసి ప్రపంచ సమస్యలను పరిష్కరించగలవన్నారు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం పైన ట్రంప్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్ కు అమెరికా తయారీ లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉపయోగించేందుకు పర్మిషన్స్ ఇవ్వడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. తమను సంప్రదించకుండా ఎలా పర్మిషన్ ఇస్తారని, తాను బాధ్యతలు చేపట్టాక దీనిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పడం ఇప్పుడు కీలకంగా మారింది. అమెరికా సహాయంతోనే ఉక్రెయిన్ రష్యాపై పోరాడుతుంది. ఇలాంటి సమయంలో ట్రంప్ వెనకడుగు వేస్తే ఉక్రెయిన్ రష్యాకు లొంగిపోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి నుంచే ట్రంప్ తన కేబినెట్ను రెడీ చేసుకోవడంతో పాటు తన 4 ఏళ్ల పాలన ఎలా ఉంటుంది అనేది అందరికీ ముందుగానే చూపిస్తున్నారు. ఇప్పటికే ఆయన చేస్తున్న పలు ప్రకటనలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా వాషింగ్టన్, బీజింగ్ కలిసి ప్రపంచంలోని సమస్యలను పరిష్కరిస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కు ఆహ్వానం పంపారని, కానీ జిన్పింగ్ హాజరు కారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి జిన్పింగ్ వస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు. ప్రమాణ స్వీకార ఆహ్వానంపై జిన్పింగ్ ఇంకా స్పందించలేదని, కానీ లేఖల ద్వారా ఆయనతో మంచి సంభాషణలో ఉన్నాయన్నారు. అయినప్పటికీ ఈ విషయంపై ఇద్దరం చర్చించలేదని, 2 దేశాలు కలిసి ప్రపంచంలోని అన్ని సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం ఉందని, ఆయన తనకు మంచి స్నేహితుడని ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా 2017లో మారియే లాగోలో ఇద్దరూ కలిసి జరిపిన చర్చలను గుర్తు చేసుకున్నారు. మరోవైపు అమెరికాలో టిక్ టాక్ నిషేధం గురించి పరిశీలిస్తున్నామన్నారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం పైన ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా తయారు చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలను మాస్కో భూభాగంపై వాడేందుకు కీవ్కు అధ్యక్షుడు జో బైడెన్ అనుమతించడాన్ని డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. బైడెన్ తీసుకున్న నిర్ణయం తెలివి తక్కువ పనిగా ట్రంప్ అభివర్ణించారు. ఆయన ఈ నిర్ణయం తీసుకునే ముందు తదుపరి బాధ్యతలు చేపట్టబోయే తన యంత్రాంగాన్ని సంప్రదించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ నిర్ణయాన్ని తాను వెనక్కి తీసుకునే విషయాన్ని పరిశీలిస్తానన్నారు. మరోవైపు ట్రంప్ విమర్శలపై వైట్ హౌస్ స్పందించింది. తాము ఈ నిర్ణయం ఎన్నికలకు ముందే చర్చలు జరిపి తీసుకున్నామని, కాబట్టి దీని గురించి బాధ్యతలు చేపట్టబోయే వారికి చెప్పాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ మొదటి నుంచి ఒకే వైఖరిపై ఉన్నారు. తాను అధికారంలోకి వస్తే అసలు ప్రపంచంలో యుద్ధాలు జరగకుండా ఆపేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ట్రంప్ పదే యుద్ధాలపైనే ప్రస్తావించారు. తాను అధికారం చేపట్టిన తర్వాత 24 గంటల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అధికారంలోకి వస్తే ఉక్రెయిన్కు సహాయం ఆగిపోతుందనే ఉద్దేశంతో బైడెన్ సర్కార్ సాయాన్ని వేగవంతం చేస్తోంది. తాజాగా ఉక్రెయిన్కు దీర్ఘకాలంలో దాదాపు $1 బిలియన్ సాయం చేస్తామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రకటించారు. ఇప్పటికే దేశ కాంగ్రెస్ ఆమోదముద్ర వేసిన ప్యాకేజీల మొత్తాన్ని ట్రంప్ కార్యవర్గం అధికారం చేపట్టకముందే కీవ్కు అందజేసేందుకు తొందరపడుతోంది. ఈ తాజా ప్యాకేజీలో డ్రోన్లు, హిమార్స్ రాకెట్ వ్యవస్థలో వాడే మందుగుండు సామాగ్రి వంటివి ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం ఉన్న దశను బట్టి వీటి అవసరం చాలా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఇనిషియేటివ్ కార్యక్రమం కింద వీటిని అందిస్తున్నారు. భవిష్యత్తులో యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆయుధ సామాగ్రి అందజేస్తున్నామని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే $725 మిలియన్ ప్యాకేజీని ఇటీవలే ప్రకటించారు. తాజాగా దానికి అదనంగా $988 మిలియన్ సామాగ్రిని ఇస్తామని బైడెన్ కార్యవర్గం ఉక్రెయిన్కు హామీ ఇచ్చింది. అమెరికా నుంచి కీవ్కు 2022 నుంచి ఇప్పటి వరకు $62 బిలియన్ ఆయుధాలు, ఇతర సాయం అందించారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్పై రష్యా దాడులను గణనీయంగా పెంచనుంది. దీనికి తోడు నార్త్ కొరియా దళాలు కూడా వచ్చి పోరాటం మొదలు పెట్టాయి. అమెరికా మిత్రదేశమైన డెన్మార్క్ ఇప్పటికే ఉక్రెయిన్కు 2వ విడత సాయం కింద F-16 యుద్ధ విమానాలను ఇటీవలే అందించింది. వీటి సాయంతో తాము రష్యా క్షిపణులను కూలుస్తున్నట్లు జెలెన్స్కీ ధృవీకరించారు. 2 ఏళ్ల నుంచి జరుగుతున్న భీకర యుద్ధంలో నాటో కూటమి ఉక్రెయిన్కు అండగా నిలిచింది. ఇటీవల రష్యా భూభాగంలో దాడులకు వీలుగా దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగానికి కూడా అమెరికా నుంచి కీవ్కు అనుమతులు లభించాయి.